ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ కు భారీ వరద వస్తుంది. డ్యాం భద్రత దృష్ట్యా 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. సాగర్లో పర్యాటకుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తున్నారు. పర్యాటకుల సందడి పెరిగింది. ఇక 3 రోజుల నుంచి కూడా నీళ్లు ఉధృతిగా వస్తుండడంతో కూడా నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి. దీంతో ఇటు హైదరాబాద్తో పాటు నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా మాచర్ల, గుంటూరు జిల్లాల నుంచి కూడా నాగార్జున సాగర్కి ఎక్కువగా పర్యాటకులు అయితే వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పర్యాటకులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పెద్దఊరికి వెళ్ళి వచ్చామండి. చాలా బాగుందండి. 24 గేట్స్ ఓపెన్ అయ్యాయండి ఈరోజు. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ 3 టైమ్స్ అండి రావడం. ఓకే, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎలా అనిపిస్తుంది నీకు? నాగార్జున సాగర్కి వచ్చావు, ఎలా అనిపిస్తుంది? పెద్దఊరికి వచ్చాం. చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రకృతి విందాలు బాగున్నాయి. ప్రకృతి విందనాలు బాగున్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? వచ్చాం కానీ అన్ని గేట్స్ ఓపెన్ లేవు. ఈరోజు ఫుల్ గేట్స్ ఓపెన్ ఉన్నాయని చూడడానికి వచ్చాము. చాలా బాగుంది, చాలా బాగుందండి. 26 గేట్లు తీశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అండి చూడడం, అన్ని ఓపెన్ అయిన తర్వాత చాలా బాగుంది. ఇంకా మరికొంతమంది పర్యాటకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కటంగూరు మండలం చెరువన్నారం నుంచి వచ్చినాం. చాలా బాగుంది. నల్గొండ జిల్లా 26 గేట్లు ఎత్తుడు ఇవి చూసుడు మొదటిసారి. చాలా బాగుందండి. ఇంకా మరికొంతమంది యువకులు ఉన్నారు మనతో పాటు. చెప్పండి, మీరు జోష్గా కనపడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పరిస్థితి, ఎలా ఉంది పరిస్థితి? అంటే నాగార్జున సాగర్లో 2 సంవత్సరాలు నీళ్ళు లేవు, ఇప్పుడు వచ్చినాయి కదా, అట్లా అనిపిస్తుంది? 2 ఇయర్స్ తర్వాత వాటర్ వచ్చినాయని చెప్పేసి మేము నల్గొండ నుంచి వచ్చినాం బ్రదర్. కానీ చాలా ఎంజాయ్గా ఉంది. ఫుల్ జోష్గా ఉన్నాం మేము ఇక్కడ, చాలా జోష్గా ఉన్నాం అసలు. 2 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇన్ని గేట్లు తిరగడం, 24 గేట్స్ తిరగడం, 26 గేట్లు తిరగడం, ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. ఫుల్ ఎంజాయ్, ఫుల్ జోష్తో ఉంటున్నాం. మీరు ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, ఏమేమి చూసారు? మేము టూ వెహికల్స్తో వచ్చాము. మేము మొత్తం 12 మంది వచ్చామండి. మేము నల్గొండ మా డిస్టిక్ నెగరకల్ మండలం నుంచి వచ్చాము. చాలా ఎంజాయ్గా ఉంది. శ్రీశైలం గేట్లు అన్నీ తెరవడం, ప్లస్ సాగర్ గేట్లు కూడా అన్నీ తెరవడం, ఈ వాటరు ఈ గేట్లు తెరవడం చాలా సంతోషంగా ఉంది, ఎంజాయ్గా ఉంది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు నాగార్జున సాగర్కి వస్తే? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. 2 ఇయర్స్ తర్వాత మాకు ఈ లొకేషన్ బాగుందని చెప్పేసి వచ్చేసినాము. 24 గేట్స్ తీసేయారు, చూద్దామని వచ్చేసినాం. అట్లా పర్యాటకులు ఆనందంగా ఉత్సవాలతో నాగార్జున సాగర్ అందాలను తిలకిస్తున్న. హియర్ ఫ్రమ్ సూర్యాపేట్. మేము ఇప్పటికీ ఒక 2 to 3 టైమ్స్ విజిట్ చేసాము. బట్ ఈ గేట్స్ అని ఓపెన్ అయినాక రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్లెజర్ టు సీ హియర్. ఎందుకంటే ఇన్ని గేట్స్ ఓపెన్ అయినాక వ్యూ చూడడానికి మాత్రం చాలా 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 బాగుంది. అందరు ఎంతమంది అయితే యూట్యూబ్స్లలో వీటిలలో చూసి వస్తున్నారు చాలా ప్లేసెస్ నుంచి. ప్లేసెస్ మేనేజింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీగా రావచ్చు. సో అలా చూడడం కన్నా లైవ్లో చూడడం చాలా బాగుంటుంది. సో ఎవ్రీవన్ ప్లీజ్ విజిట్. మళ్ళీ మనకి వాటర్ గురించి కూడా చాలా మంది ఫార్మర్స్కి కానివ్వండి, అందరికీ కూడా చాలా డ్రౌట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వాటర్ అని కూడా. సో మన గవర్నమెంట్ వాళ్ళు వీటిని చాలా యూస్ఫుల్గా అందరికీ అందించేలాగా చూడాలని మేము అనుకుంటున్నాం. అయితే మేము ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాం కానీ ఈరోజు గేట్లు ఇస్తారు కాబట్టి 26 గేట్లు ఇస్తారు కాబట్టి చూడటానికి వచ్చామండి. అయితే ఆ వాటర్ ఫాల్ అట్లా రావటం అనేది అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా. అయితే దిల్సుఖ్నగర్లో హైదరాబాద్లో ఉండి కూడా ఇంతవరకు మేము రాలేకపోయాము. కానీ వర్షాల కొద్దీ గేట్లు ఎత్తేటప్పటికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెళ్దామని ఫ్యామిలీతో వచ్చామండి. ఆ వాటర్ ఫాల్ చూసి ఆ గేట్లు ఆ వాటర్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు చూసినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇవి గేట్లు ఎత్తినప్పుడే చూస్తే దానికి ఆ సంతోషం అనేది మనకి ఆహ్లాదం అనిపిస్తుంది. అంటే గేట్లు క్లోజ్ చేస్తే మనకి ఆ హ్యాపీనెస్ అనేది రాదు. ఆ గేట్లు అది ఎత్తినప్పుడు అది సంతోషంగా అది ఆ వాటర్ అలా పడుతుంటే ఆ మనసులోది ఎంత బాధ ఉన్నా కూడా కానీ ఆ వాటర్ చూడగానే హ్యాపీగా అనిపిస్తుంది. 26 గేట్లు తెరిచారు. కంపల్సరీ రావాలంటే మా విత్ ఫ్యామిలీతో అందరితో వచ్చాము. చూస్తుంటే చాలా అసలు బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్ ఉంది. ఇంత వాటర్ వస్తుంటే అసలు ఎప్పుడు చూడలేదు వాటర్ కూడా నేను 26 గేట్లు ఎత్తడం వల్ల. దీనివల్ల మన రైతులకి తాగునీరు సాగునీరు మంచిగా అసలు చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. కాకుండా నచ్చంద కూడా కొద్దిగా నీట్నెస్ కొద్దిగా ఉంటే బాగుంది. ఇక్కడ మొత్తం కొద్దిగా చెత్త చెదారం ఉండి కొద్దిగా బాగాలేదు. కానీ వాటర్ చూసిన తర్వాత వాటర్ ఫాల్ చూసిన తర్వాత అసలు ఇవన్నీ మర్చిపోయి ఫుల్ రిలాక్స్ అయినా. నేనైతే యాక్చువల్గా చాలా రిలాక్స్ అయినాం. ఇదే విధంగా వాటర్ వస్తూ ఉంటుంటే ఇన్ ఫ్యూచర్లో వ్యవసాయదారులకు కూడా వాటర్ మంచిగా సప్లై, మంచిగా వరి పంటలు అవి అన్నీ కూడా మంచిగా పండుతాయి. ప్రజలకు కూడా తాగునీరు దొరికి మంచి వాటర్ దొరికి చాలా హ్యాపీగా ఉంటారు పబ్లిక్.
తెలంగాణ పబ్లిక్కి ఇది ఒక మంచి శుభవార్త లాంటిది. ఇన్ని గేట్లు ఎత్తడం వల్ల అందరు హ్యాపీ. చాలా చూస్తా ఉన్నాం పబ్లిక్. నేను ఖమ్మం నుంచి వచ్చాను చూడడానికి. మార్నింగే వచ్చినాం. మార్నింగ్ వచ్చి అక్కడ ఎత్తిపోతల పథకం వెళ్ళినాం. అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో అక్కడి నుంచి ఇటు వచ్చినాం మనము. ఇక్కడ వస్తే బాగానే ఉంది కానీ కొంత డెవలప్మెంట్ కావాలి సార్. ఇది అంటే ఇంత పర్యాటక ప్లేస్ ఉన్నది కానీ మినిమం ఇక్కడ సౌకర్యాలు లేవు అని నా అభిప్రాయం. సో ఇది సీనియర్స్ ఉన్నారు, ముసలోళ్ళు, చిన్నోళ్ళు అందరు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు కొంత మీరు ఈ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది. పర్యాటకానికి చాలా బాగుంది. కానీ ఎనీహో మన ఫార్మర్స్ రైతులకు మాత్రం శుభాకాంక్షలు మీ అందరికీ. మంచిగా మనకు ఈసారి మంచి క్రాప్స్ వస్తాయి. మంచిగా అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. డ్యామ్కు దిగువ భాగంలో మనం ఉన్నాము. ఇటు హైదరాబాద్తో పాటు నల్గొండ, మాచర్ల, గుంటూరు ప్రాంతాల నుంచి కూడా మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు వందల సంఖ్యలో కూడా వచ్చారు. వారంతా కూడా నాగార్జున సాగర్ అందాలను తిలకిస్తూ కూడా కేరింతలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉన్నటువంటి పర్యాటకులకు సంబంధించినటువంటి